ఎవరి కోసం? లవ్ యూ డార్లింగ్స్. ఒక్కొక్క డైలాగ్ ఉంటాయి బ్రో. సారీ బ్రో, ఆ చిన్న చిన్న కామెడీ డైలాగ్ కూడా బాగున్నది. ప్రభాస్ అని మాత్రం ఎలా చూపించారు బ్రో, అది మాత్రం నచ్చింది బ్రో. సూపర్ బ్రో మూవీ. వేరే లెవెల్ ఉన్నాయి. ఓడే చెప్తాను ఒక్క ముక్కలో 2000 కోట్లు మాత్రం పక్కా కలెక్ట్ చేస్తుంది. 2000 కోట్ల ప్రభాస్ అన్న ఈజీగా జోబులో వేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అన్నా జిమ్ చేస్తే వస్తాయి కండలు, సలార్ కోసం ఎదురు చూస్తున్నాయి కొన్ని వేల గుండెలు. న్యూ ఇయర్ కి వస్తాము కేకు, బాహుబలి కేజీఎఫ్ రికార్డులన్నీ బ్రేక్. దడొచ్చేస్తుంది అన్న, ఇంకా షేక్ తాగలా చెప్పాలంటే. మూవీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఉంది బట్ సెకండ్ హాఫ్ బాగుంది. బాగుంది బాగుంది చాలా బాగుందండి. అందులో ప్రశాంత్ నీల్ వెల్యువేషన్స్ పెట్టడం అండ్ ప్రభాస్ యాక్టింగ్, శృతి హాసన్ లైక్ ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, బ్యూటిఫుల్నెస్ చాలా బాగుంది. అండ్ అక్కడ ఒక మెయిన్ నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే అక్కడ ఒక అమ్మాయిని సేవ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది, అక్కడ కనెక్ట్ అయ్యాను. ఇంకొకటి వచ్చేసి ఒక లేడీ వాళ్ళ డాడీ ప్లేస్ని రీప్లేస్మెంట్ తను మొత్తం కంట్రోల్ చేస్తే అనేసి తను ప్రామిస్ తీసుకుంటుంది. సో అక్కడ నేను కొంచెం కనెక్ట్ అయ్యాను యాజ్ ఎ డాటర్గా, యాజ్ ఎ వైఫ్గా. నేను అక్కడ ఐ మీన్ ఫ్యూచర్లో ఫైట్స్ బాగున్నాయండి, ప్రభాస్ని బాగా చూపించారు. లైక్ కట్అవుట్స్ కూడా చాలా బాగా చూపించారు. నన్ను ఎనిమో ఆ మాత్రం ఉండాలండి ఆ కట్అవుట్ కి, లేకపోతే ఎలా ఉంటది ఆ వాయిస్ కి, ఏమంటారు అది సెట్ అవుతుంది ఆ కట్అవుట్ కి ఆ వాయిస్. అంతే. డబ్బింగ్ బాగాలేదు అంటున్నారా? అంత సీన్ లేదు, అల్టిమేట్ ఉంది, అలానే సెట్ అవుతుంది. లాగ్ లేదు కానీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, నాట్ ఎట్ క్లియర్ అన్నమాట. విజువల్స్ సప్న వచ్చేసి వెళ్ళిపోతున్నాయి అండ్ అక్కడ కొంచెం స్టోరీ కూడా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఏమవుతుంది, ఇది ఫ్లాష్ బ్యాకా, ప్రెసెంటా, లేకపోతే ఫ్యూచరా? అవును, ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం పెంచుంటే బాగుండేది ఆ బాండింగ్. అది మనం చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ బట్టి ఉంటది. ఒకసారి ఒక దాంట్లో బ్యూటిఫుల్ గా ఉండాలి, ఇంకో దాంట్లో బ్యూటిఫుల్ గా ఉండరు, అందుకనేసి మనం అలా జడ్జి చేయలేము. లేదు, ఆమె సెట్ అయింది, కాకపోతే ఆమెకు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుంటే, రోల్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బానే ఉంది, ఓ మాదిరి అంతే వేసుకోవడమే. కొన్ని కేజీఎఫ్ విజువల్స్ లైక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అలానే అనిపించింది, కొంచెం సిమిలర్ గా ఉంది కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే. అలా సాంగ్స్ కూడా ఎక్కువ లేవండి, లైక్ 2 or more అంతే. చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి అంతే. మదర్ సెంటిమెంట్ కొంచెం ఉంటే బాగుంది అనిపించింది. ఫ్రెండ్ సెంటిమెంట్ కూడా ఉంది, లైక్ ఫ్యూచర్ వచ్చేసి వాళ్ళిద్దరు ఎనిమీస్ అవుతారా, లేకపోతే అలానే బాండింగ్ ఉంటుందా, వాళ్ళ మధ్య ఏమవుతుంది అనేది సెకండ్ హాఫ్ పెట్టాడు అనుకుంటున్నాను నేను. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. 4.5 చూడొచ్చు. అంటే ఫస్ట్ టైం చూస్తే సినిమా అర్థం కాదు, మీకు ఎంతలైనా 2 times 3 times చూస్తేనే అర్థం అవుతుంది. అంటే ఆ విజువల్స్ జబ్జబ్ని వచ్చేసి వెళ్తున్నాయి కాబట్టి అర్థం కావట్లా. ఇంకొంచెం నీట్ గా కొంచెం ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంది అనిపించింది. ఎవరి కోసం? లవ్ యూ డార్లింగ్స్. డైరెక్టర్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. ప్రభాస్ అనేది ఒక ఊరా మాస్ అంటే ఊచా కోత అంటే ప్రభాస్ అన్నట్టు ఇదిరా. ప్రభాస్ అన్న కూడా చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఇది సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కావాలన్నా, హిట్ ఆ పక్క హిట్ అన్న. 1000 కోట్లు కాదు 500 కోట్లు వసూలు చేసే సినిమా, ఎందుకంటే పక్కా పైసా వసూలు సినిమా. చాలా రోజులు అసలు నేను హ్యాపీగానే అసలు ప్రభాస్ అని ఇలా చూడడం మాత్రం నాకు మస్తు హ్యాపీ అనిపించింది అన్న. చాలా 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 బాగుందని అసలు. ప్రశాంత్ నీల్ గారు హైలైట్ సార్, మీరు మా ప్రభాస్ అని ఎంచుకొని ఇలా సినిమా తీసి అసలు ఆ మేనరిజం మాత్రం మామూలు లేదని అసలు. అది ఎక్స్పెక్ట్ చేయలేను. ఆ బీజిఎమ్స్ కు ఆయన ఒక్కొక్క షాట్ కన్నా అసలు ఫైటింగ్ సీన్లు అలా ఇలా నరకడాలు, ఒక్కొక్క సీన్ మాత్రం సూపర్ ఉందన్న. ఒకటే చెప్తా, ఊర్రా మాస్. ప్రభాస్ అన్నని ఎలా చూడాలన్నా చూసింది. సినిమా స్టోరీ పరంగా మాత్రం కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఇంకొకటి పార్ట్ 2 కోసం వెయిటింగ్ సార్. ప్రశాంత్ నీల్ గారు సార్, సినిమా మాత్రం రిలీజ్ చేయండి సార్, ప్లీజ్ సార్. పార్ట్ 2 రిలీజ్ చేయండి సార్, పార్ట్ 2 కోసం వెయిటింగ్ సార్. క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ మాత్రం మామూలు లేదు. ఒకటే చెప్తా, ఊర్రా మాస్ ఎంజాయ్ చేయాలంటే ప్రభాస్ అన్న సినిమాకి రండి. ఒక్కొక్క డైలాగ్ ఉంటాయి బ్రో. సారీ బ్రో, ఆ చిన్న చిన్న కామెడీ డైలాగ్ కూడా బాగున్నది. ప్రభాస్ అని మాత్రం ఎలా చూపించారు బ్రో, అది మాత్రం నచ్చింది బ్రో. సూపర్ బ్రో మూవీ అన్నా. ప్రభాస్ అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. ప్రభాస్ అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, నిజంగా చెప్తున్నా. హ్యాట్స్ ఆఫ్ అండి, సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా. జై ప్రభాస్ అన్న.
అంటే ఇలాంటి సినిమా క్యారెక్టర్ చేయడం అంటే మామూలు మాట కాదు. ప్రభాస్ అన్నకే కోసమే సినిమా డిజైన్ చేసినట్టున్నది ప్రశాంత్ నీల్. అది ఎప్పటి నుంచో సెట్ చేసిన ప్రశాంత్ డైరెక్టర్ గారు, అంతా బాగుంది. రియల్ చెప్తున్నా, సినిమా మాత్రం నీకు ఎక్కడ బోర్ లేదు. ప్రతి సీన్ మనం చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తామన్నా. అసలు అప్పట్లో మనం ఛత్రపతి తీసుకోండి, ఒక బాహుబలి తీసుకోండి, దానికి మించి డబుల్ ఉందన్న సినిమా. అసలు సినిమా చూస్తే మాత్రం ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలో సినిమా మెసేజ్ ఇచ్చిండు. ఒక ఛత్రపతి రాజమౌళి ఏమో తల్లి సెంటిమెంట్ పెట్టిండు, ఈ సినిమాలో వచ్చి మన ఒక ఫ్రెండ్షిప్ కోసం పెట్టిండు. అంటే అదొక తల్లికి మించిన దైవం లేదు, ఒక ఫ్రెండ్షిప్ మించిన దైవం లేదు. అంటే రెండింటికి సమానం ఈక్వల్ ఉంది. అదో ఈక్వల్ ఉంది, ఇది ఈక్వల్ ఉంది. రెండుకి బ్యాలెన్స్ కరెక్ట్ తీసిండు. అక్కడ రాజమౌళి ఎట్లా ఛత్రపతి ఎంత బాగా తీసిన సెంటిమెంట్, ఇక్కడ మన దోస్తాన్ కోసం కూడా ప్రశాంత్ నీల్ కూడా అంత బ్యాలెన్స్ చేసిండు. చాలా బాగుంది. ఎందుకంటే సినిమా కూడా నీకు ఎక్కడ బోర్ అనలేదు. అలాంటి సినిమా తీయడం కూడా చాలా గ్రేట్ అనుకోవాలి. అసలు లేటెస్ట్గా వచ్చింది మన సినిమా కూడా ప్రభాస్ అనేది. అంత హైలైట్ తీసిండు. సిచ్యువేషన్ యాక్టింగ్ తీసుకున్నా కూడా ఆమె యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది సిచ్యువేషన్. అసలు మనం గరుడ ఉంటాడు ఆ విలన్, అబ్బా కేజీఎఫ్లో ఎంత బాగా చేసిండు అన్న గరుడగా, ఇంట్లో మాత్రం ఇచ్చి పడేసిండు గరుడగా. లేక ప్రభాస్ అన్న చెప్తున్నా, ఆయన చాలా తక్కువ స్థాయిలో మంచి పెద్ద స్టార్ అయిండు. ఆయన సింపుల్, నిజమే అలా సింపుల్ ఉండగా వల్లనే ఇంత పెద్ద స్టార్ అయిండు. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న. బ్రో సలార్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తాం. 3 రోజుల నుంచి నిద్రలేదు. బుక్ మై షో చూసాను, ఎక్కడ పెట్టినట్టు అయిపోతుంది. ఫైనల్ గా నైట్ బెనిఫిట్ షో అయితే చూసాను బ్రో. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. సలార్ సినిమాలో ప్రభాస్ కట్అవుట్ కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు. ఇంకోటి చెప్తా ఉన్నాను, సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ఆ విధంగా ఉంది. కంటెంట్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయి. ఓడే చెప్తాను ఒక్క ముక్కలో 2000 కోట్లు మాత్రం పక్కా కలెక్ట్ చేస్తుంది. 2000 కోట్ల ప్రభాస్ అన్న ఈజీగా జోబులో వేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది. కంటెంట్ సూపర్ గా ఉంది. ఆ కంటెంట్ కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట. ఆ విధంగా ఉంది సినిమా. ఎక్కడ బోర్ కొట్టలేదు. కాటేరమ్మ ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ అదైతే హైలైట్ అనే చెప్పొచ్చు బ్రో. గూస్ బంప్స్ స్కిన్ కి వస్తాయి అన్ని సినిమాలకి, కానీ ఈ సినిమాకి గుండెకే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ విధంగా తీసాడనమాట సినిమా. అయితే ఓటే చెప్తా ఉన్నా, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడు బ్రో. అంత ఎనర్జీ ఇచ్చింది సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. మీరు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్తా ఉన్నాను బ్రో. థ్యాంక్ యూ అన్నా. జిమ్ చేస్తే వస్తాయి కండలు, సలార్ కోసం ఎదురు చూస్తున్నాయి కొన్ని వేల గుండెలు. నిజంగా చెప్తున్నానా, మా టీవీలో వస్తుంది బిగ్ బాస్. హిట్ కొట్టాడన్న ప్రభాస్ హిట్ కొట్టిండు మూవీ తోటి. అన్నా పుట్టలో పోస్తాము పాలు, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీలు. నిజంగా ఇంత యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ప్రభాస్ ని ఇలాంటి యాక్షన్ మూవీలో, ఇంత ఎంటర్టైన్మెంట్ లో, ఇంత వైలెన్స్ లో చూడలేదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మూవీ అయితే మస్తు నచ్చుతుంది అన్నా. న్యూ ఇయర్ కి కట్ చేస్తాము కేకు, సలార్ తో రికార్డులన్నీ బ్రేకు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నా. ప్రతి ఒక్కరు చూడండి. టికెట్లు కూడా దొరుకుతలేవని బాధపడకండి. ఈ రోజు కాకుండా రేపు చూడండి, మీరు కూడా ఫుల్ చిల్ అవుతారు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్నా. ఇంకొకటి చెప్తానా, యూత్ కి కావాలి గవర్నమెంట్ జాబు. సెకండ్ హాఫ్ లో వస్తాడు జగపతి బాబు. అట్లుంది మూవీ అయితే. యాక్షన్ అయితే చెప్తున్నా, విక్స్ యాక్షన్ 500 కాదు 5000 లెక్క ఉంది యాక్షన్ అయితే. మొత్తం ఆర్ఈడి రెడ్, మీతో వస్తుంది బ్లడ్, మొత్తం బ్లడ్డే. ఫ్రెండ్షిప్ బాండింగ్ నిజంగా బయట చెప్పినట్టు స్టోరీ అనుకున్నట్టు లేదు. డిఫరెంట్ గా ఉంది స్టోరీ. ఫ్రెండ్షిప్ బాండింగ్, ఫ్రెండ్షిప్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ప్రభాస్. రియల్ క్యారెక్టర్ అది ప్రభాస్. అట్లుంది ఫ్రెండ్షిప్ అయితే. శృతి హాసన్ క్యారెక్టర్, హీరోయిన్ శృతి హాసన్ అన్న. టైలర్ దగ్గర ఉంటది మిషన్, సూపర్ గా ఉంది శృతి హాసన్. నిజంగా శృతి హాసన్ క్యారెక్టర్ వచ్చి లైట్ గా ఉన్నా గానీ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఫ్రెండ్షిప్, మీరు టైటానిక్ షిప్ చూసి ఉంటారు కానీ ఈ సినిమాలో ఉందన్న ఫ్రెండ్షిప్ బాండింగ్. ఇంతవరకు ఫుల్ లెంత్ లో ప్రభాస్ తోటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చూడలేదు. మూవీ అయితే నిజంగా పృథ్వీరాజ్ మూవీలో బెస్ట్ వచ్చి యాక్షన్ సీన్లు అన్న. ఎందుకు చూడాలంటే ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ ఇంతవరకు ప్రభాస్ ని ఈ రకంగా ఎప్పుడు చూసి ఉండరు. ఇది ఫస్ట్ టైం ప్రభాస్ ని అందులో చూపించిన యాక్షన్, ఫైట్లు కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. బాహుబలి రికార్డులు బ్రేక్. చెప్తున్నా కదన్నా, న్యూ ఇయర్ కి వస్తాము కేకు, బాహుబలి కేజీఎఫ్ రికార్డులు అన్ని బ్రేక్. విలన్ తీసుకెళ్లి, సో దాంట్లో
హీరో ఎమోషనల్ గా బాధపడి ఆ పిల్లల్ని కాపాడటం కోసం విలన్స్ తో పోరాడతాడు. సో దాంతో మొదలవుతుంది అసలు ఫైట్ సీన్. అసలు ప్రభాస్ ఫ్రెండ్ కోసం కాన్సారా వచ్చాడు అనుకుంటారు అందరూ, బట్ ఫ్రెండ్ కోసం వచ్చాడా లేదా అనేది పార్ట్ 2 లో తెలుస్తుంది. బికాస్ ఫ్రెండ్ కోసం వచ్చినట్టు అది చెప్పొచ్చు, బట్ పార్ట్ 2 లో అది సంథింగ్ ఇంకేదన్నా డిఫరెంట్ గా చూపించవచ్చు అని నేను అనుకున్నాను. అండ్ కంక్లూజన్ సరిగ్గా ఇవ్వలేదు. బికాస్ అంటే మనకు పార్ట్ 1 ఆఫ్ కేజీఎఫ్ చూస్తే దాంట్లో హెడ్ ని బిహేవ్ చేస్తాడు. దాంట్లో ఆ ఎలివేషన్, ఆ క్యూరియాసిటీ పార్ట్ 2 లో మనకి తెలుస్తుంది, చూడాలి ఇంకా బాగుంటదని. సో ఇక్కడ కంక్లూజన్ అంత బాగా లేదని చెప్పాలి. బట్ ఎనీవే డై హార్డ్ ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా నచ్చుద్ది. ఎలివేషన్ సీన్స్ అయితే ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్ చూపించాడు. ఎంతవరకు ఏ మూవీలో కూడా ఆ ఎలివేషన్ సీన్స్ ఎక్కడ అంత బాగా చూపించలేదు. అంటే లైక్ కత్తితో ఫైట్ చేసే కానీ, గన్ ఫైటింగ్ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ నెక్స్ట్ లెవెల్ ఎలిగెంట్ గా చూపించాడు. అండ్ నెక్స్ట్ అంటే మదర్ సెంటిమెంట్ ఏం లేదు దీంట్లో. అసలు చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి మదర్ తో. సో ఫ్రెండ్ తో కూడా మాక్సిమం బాండింగ్ అనేది ప్రాపర్ గా లేదనే చెప్పాలి. మెయిన్ అయితే ప్రభాస్ ఇంటెన్షన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అది మనకి ప్రభాస్ తో చాలా తక్కువ మాట్లాడిచ్చారు సినిమా మొత్తంలో. ఓన్లీ లైక్ కౌంటర్ డైలాగ్స్ ఉంటాయి తప్ప ప్రాపర్ గా ఏమనుకుంటున్నాడు ప్రభాస్, అసలు అతని ఇంటెన్షన్ ఏంటనేది ఇక్కడ స్టోరీలో హీరో పాత్ర అనేది ప్రాపర్ గా చూపించలేదు. అది పార్ట్ 2 లో చూపిస్తాడేమో అని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ పార్ట్ 2. అండ్ వాచ్ అయితే వన్స్ అయితే వాచ్ చేయొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే వేస్ట్ అబ్బా. అదైతే అసలు శృతి హాసన్ ని తీసేసి ఆ ప్లేస్ లో ఇంకెవరినైనా పెట్టి ఊరికి అసలు నార్మల్ విజువల్స్ పెట్టాల్సింది. శృతి హాసన్ ఎందుకు పెట్టాడో కూడా అర్థం కాల. అంటే హీరోయిన్ యాక్టింగ్ ఇస్ గుడ్, అసలు ఆ పాత్ర అవసరం లేదు. ఆ పాత్రలో ఇంకెవరినైనా పెట్టున్నా ఇంకేదైనా డిఫరెంట్. వాయిస్ ఓవర్ అంటే ఎలివేషన్, శృతి హాసన్ వాయిస్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ దాంట్లో. ఇంకా ఎలివేషన్ సీన్స్ ఇంకా వేరే లైక్ మనకి యానిమల్ మూవీలో గన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒకటి వస్తాడు కదా, అలాంటి క్యారెక్టర్ ని పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే బేస్ వాయిస్ ఉన్న వాళ్ళని పెట్టాల్సింది ఇంకొంచెము. సో అదొకటి మిస్ అయింది. బట్ ఎనీవే ఎడిటింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. మనకి కేజీఎఫ్ లో ఏవైతే జంప్ కట్ సీన్స్ ఉంటాయో ఆ జంప్ కట్ సీన్స్ చాలా బాగా చెప్పారు. సో ఇంకేదైనా మీకు పెద్దమ్మ తల్లి గన్ ఉంటది కదా, అలాంటి గన్స్ చాలా ఉంటాయి దీంట్లో. అండ్ దేర్ ఈస్ నో లింక్ బిట్వీన్ కేజీఎఫ్ అండ్ సలార్ మూవీ అట్ ఆల్. సో చాలా మందికి కంక్లూజన్ ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు, కేజీఎఫ్ ఇది కనెక్షన్ ఏమన్నా ఉందా అని. సో దీన్ని చాలా అడ్వాన్స్డ్, అంటే ఆఫ్టర్ 2030-40 ఆ టైంలో తీస్తే ఎట్లుంటది మూవీ, అడ్వాన్స్డ్ వెపన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఎలా ఫైట్ సీన్స్ కింగ్స్ మధ్య ఉంటది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. సో మీరు చాలా మంది ఇంకా కేజీఎఫ్ తో లింక్ ఉంది దీనికి అని చెప్పి ఏ వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్స్, అయ్యి నమ్మొద్దు బ్రదర్స్. సో మూవీ అయితే ఒక్కసారి చూడొచ్చు మీరు, డై హార్డ్ ఫ్యాన్స్ అయితే తప్ప 2-3 సార్లు చూడరు, ఎందుకంటే అంత మీకు అనిపించదు. మా ఊరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాడు. అన్న మాస్ పరంగా ఎలివేషన్ చూస్తుంటే సూపర్ గా ఉన్నాయి. ఆ కట్అవుట్ సీన్ అది మళ్ళీ ఏమో ఇలా వస్తది, బాడీ మొత్తం బ్లడ్ వణుకొచ్చి చూస్తూ ఉంటది. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అందరూ కేజీఎఫ్ దీనికి లింక్ అనుకుంటున్నారు. కేజీఎఫ్ దృష్టిలో పెట్టుకుని రాకూడదు. అలాగే బీజిఎం ఏ సినిమా తగ్గట్టు ఆ సినిమా కొడతారు. అలాగే కేజీఎఫ్ బీజిఎం బాగుంది అలా ఉందని ఉండదు, పక్కన పెట్టేసి ఇది ఫ్రెష్ స్టోరీ అన్న. దానికన్నా స్టోరీకి చాలా పెద్దది, ఇది ఇంకా చిన్నదే. సెకండ్ హాఫ్ లో ఇంకా చాలా పెద్ద ఇంకా ఉంది. ఒక రాజ్యంలో ఎవరెవరు ఉంటారు, ఎందుకు ఎలా జరుగుతుంది, స్నేహితుల మధ్య ఎలా వస్తుంది ఫైటింగ్. ముందు అయితే కేజీఎఫ్ సలారు అసలు లింక్ లేదు, లింక్ పెట్టకూడదు. పెట్టి వస్తే ఇంకెవరికి నచ్చదు. అందరూ అంటే నువ్వు కేజీఎఫ్ లో ఉంటుంది, కేజీఎఫ్ పక్కనెట్టేసి సలార్ చూడాలి. ప్రభాస్ గారి కట్అవుట్ అన్న ముందు సీన్ల కన్నా సినిమాల కన్నా ఇది వేరేగా ఉంది. ఫుల్ మీల్స్ బాడీతో వచ్చిన కట్అవుట్ ఒకటి ఉంటుంది. ఆయన బాడీ మ్యాచ్ అంటే ఆటోమేటిక్ ఆయన మ్యాచ్ అయినట్టు కదా. అంటే మీరు అంటే ముందు అందరూ కేజీఎఫ్ దృష్టిలో పెట్టుకుని వస్తున్నారన్న మామూలుగా అయితే. దాని వల్ల ఫోన్లే మీరు అన్నట్టుగానే బీజిఎం ఇంకా ఎక్కువ యాడ్ అయితే ఇంకా బాగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం.
ఇదైతే మాకైతే సరిపోయిందని అనుకుంటున్నాను నేనైతే. నాకు Fans తెలిసి పరంగా- పార్ట్ 2కి బాగా ఇస్తారు అనుకుంటున్నా ఉన్నా. దీనికంటే ఇంకా ఎక్కువ. ఇది ఆ, ఇది బాగుంది. ఒక సీన్ ఉంటది. దీనికంటే కొన్ని సీన్లు ఎందుకు హైలైట్ చేస్తారు, ఎలా కూడా హైలైట్ చేస్తారు అనేది ఉంటది. first మనం half లో కేక్ కటింగ్ కి మామూలు సరదాగా ఏది వాడతాం, ప్లాస్టిక్ ప్లాస్టిక్. అది హైలైషన్ ఇస్తాడు అన్న. నిజంగా అక్కడ ఎలివేషన్ అయ్య బాబోయ్ ఫుల్ గా అన్న. ప్రభాసానికి ఇంకంతే. అక్కడ ఎలివేషన్ ఓన్లీ ప్లాస్టిక్ నైఫ్ తో, కత్తితో. అదే ప్లాస్టిక్ కత్తిని తర్వాత వాడతాడు, ప్లాస్టిక్ కత్తి వాడు రియల్ కత్తిని వాడతాడు. అది ఎలా వాడుతూ చూస్తుంటే ఎలా మర్చిపోతుంది. పడితే అలా వాడతాడు. అది దడొచ్చేస్తుంది అన్న, ఇంకా షేక్ తగ్గలా చెప్పాలంటే. ఆ బీజిఎంకి, ఆ ఆర్ఆర్కి, ఆ ఎలివేషన్ షాట్లకి దడొచ్చేస్తుంది థియేటర్లో. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ, ఆ కథ రివీల్ చేయడం కానీ, ఆ హీరో ఇంట్రడక్షన్ సీన్లు కానీ, ఆ ఎలివేషన్ షాట్లు కానీ, ఇవన్నీ చూస్తుంటే అసలు మైండ్ బ్లాక్ అసలు చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఆ 2 సినిమాలతో డిసప్పాయింట్ చేశాక, ఆ 2 సినిమాలతో ఈ సినిమా మొత్తం ఇంకా మర్చిపోయేటట్టు చేస్తారు అసలు చెప్పాలంటే. చాలా వండర్ఫుల్గా ఉంది చెప్పాలంటే. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ 400 రూపాయలు పెట్టి సినిమా చూస్తున్నారు. ఊరికి ఒక థియేటర్ పడుతుంది ఏ సినిమా అయినా, ఒక పెద్ద హీరోకి పడిందంటే. అట్లాంటిది ఊర్లో ఎన్ని థియేటర్లు అన్ని థియేటర్లోనూ 1 గంటకు పడింది షో. అలా మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం పడిందంటే కలెక్షన్ వైజ్ గా చూడండి. ఈ చలిలో సినిమా చూసి థియేటర్లో చలి ఉండదు, ఇంకా నరాలు తిరిగిపోతూ ఉంటది. ఇలా ఉంటది, ఇలా బిగించుకుని ఉంటారు అనమాట. ఏంటంటే గుండె దడొచ్చేస్తూ ఉంటది. ఏంటి ఆర్ఆర్ ఏంటంటే అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆర్ఆర్ చంపేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ క్రియేటర్ అండి, డైరెక్టర్. ఒక సీను ఆడియన్స్ కి ఎలా నచ్చిద్ది, ఎలా చూస్తారు, ఒక బీభత్సమైన ఒక 100 ఫైట్లు పెట్టేయకుండా 4 ఫైట్లు ఉంటాయి, కడుపు నిండిపోద్దండి. కథ ఎమోషనల్. ఒక ఫ్రెండ్ మీద చెయ్యేస్తే తల నరికేస్తా ఉంటాడు. అంటే ఎక్కువ మాట్లాడడానికి నాకు లేదు, బట్ ఏంటంటే ఏ సీన్ చెప్పినా రివీల్ అవ్వకూడదు. ఇది థియేటర్లో చూడాలి. బట్ నేను ఒకటే చెప్తున్నా, పనికొచ్చే మాట చెప్తున్నా, సినిమా అయితే సూపర్ హిట్ అండి. ముందు మన ఆంధ్రాలో థియేటర్స్ పెంచాలి. సరిపోవు పండక్కి థియేటర్ సరిపోవండి. నాకు తెలిసి పశ్చిమ గోదావరి, తూర్పు భీమవరం అయితే మాత్రం నాకు తెలిసి స్కూళ్ళు కాలేజీలు మానేస్తారు అమ్మాయిలు. ఇది మాత్రం పక్కా. కుర్రోళ్ళు అయితే మాత్రం 5-6 సార్లు టికెట్లు దొరికితే వెళ్ళిపోతూనే ఉంటారు. అరే బాబు, కుర్రోళ్ళు గమ్మున సైకిళ్ళు, బళ్ళు, సెల్ ఫోన్లు తాకట్టు పెట్టి సినిమాకి వెళ్ళకంటారా? దొరికితే ఒక పండగ వెళ్ళాక అన్ని దొరికితే. ఎందుకంటే ప్రభాస్ గారిని ఇలాంటి లుక్స్ నాకు తెలిసి మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే 4-5 ట్యాంకులు పట్టి ఉంటాయి నరుకుడికి రక్తం, మామూలుగా కాదు నడుకుడు. ఒక 200 మంది ఖైదీలకు డ్రగ్స్ ఇచ్చి ప్రభాస్ గారి మీద వదిలితే ఎలా ఉంటది అసలు, అది ఊహించలేరు. బట్ ఒకటే చెప్తున్నా, పార్ట్ 2లో ఇంకో ప్రభాస్ దిగుతాడు. అప్పుడు ఒక్కొక్కరికి సమాధానం ట్రోలర్స్ కి. 400 రూపాయలు పెట్టి సినిమా చూసిన ప్రతి ఒక్కడో కూడా గర్వంగా ఫీల్ అవుతాడు, అబ్బా మంచి సినిమా చూసామని. సెలబ్రిటీస్ కూడా ఒక ఆడియన్స్ లో వచ్చేసారంటే థియేటర్ కి ప్రభాస్ గారికి ఎంత క్రేజ్ ఉందో చూడండి. సినిమా అయితే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్. ఒక ఫైట్ ఉంటుందండి ఇంటర్వెల్ సీన్ కి, ఆ ఫైట్ కి అయితే మాత్రం లెగాల మానాలా అర్థం అవుతుంది నాకు తెలిసి. అంత బీభత్సంగా ఉంది. ఒకటే చెప్తున్నా, సినిమాకి ముందు పోలీస్ ప్రొడక్షన్ పెంచండి. పండగకి చాలా ప్రమాదాలు జరుగుతాయి, బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. ముందుగానే చెప్తున్నా, ఈ తొక్కిసలాటలు జరుగుతాయి, టికెట్ల కోసం చాలా జరుగుతాయి. ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ కూడా సర్వర్లు కూడా పేలిపోయేటట్టు ఉన్నాయి ఈ ప్రభాస్ గారి దెబ్బకి. అది దాన్ని బట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆడియన్స్ అంటే ప్రభాస్ గారు సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఆడియన్స్ గుండెల మీద చేసుకుని ఇప్పుడు చెప్పండి, ప్రతి నా కొడుక్కి చెప్పాలంటే. అంటే మాట్లాడితే ప్రతి ఒక్కడు ఆది పురుషు, రాధేశ్యాము తీస్తున్నాడు కదా, ఆ 2 సినిమాలు మర్చిపోతారు ఈ సినిమా చూస్తే. ఆ 2 సినిమాలకి ప్రభాస్ గారు మీరు రిలాక్స్ అయిపోవచ్చు. మీరు ఆడియన్స్ కోసం ఎంత కష్టపడ్డారు, ఎలాంటి సినిమా ఇవ్వాలని అనుకుంటున్నారు, అలాంటిది ఇచ్చేసారు కాబట్టి ఇక మీరు రిలాక్స్ అవ్వచ్చు. పార్ట్ 2 ఇంకా డెవలప్ అయిపోతుంది నాకు తెలిసి. ఇంకొకటి ఏంటంటే, కేజీఎఫ్ సినిమాకి దీనికి విజువల్ గా ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆ విజువల్ అసలు ఏం గుర్తురాదు మనకి కేజీఎఫ్. అసలు ఇదంతా వేరే, ఈ వెర్షన్ వేరే అనమాట. బట్ ఏంటంటే ప్రభాస్ గారిని ఎలాంటి లుక్ లో మీరు చూసుంటారు అన్నమాట చెప్తున్నాను. అది స్తంభం పట్టుకుంటే ఏలు ముద్దలు పడడం ఏంటంటే ఏ సినిమాకు ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ అండి, బాగుంది. హాయ్, మూవీ అయితే బాగుంది. ఇట్ వాస్ గుడ్. లాస్ట్ 3 మూవీస్ తో కంపేర్ చేసుకుంటే కనుక ప్రభాస్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. బట్ ఎక్సెప్షనల్ గా హై యూఫోరియా ఉన్న సీన్స్ ఉన్నాయంటే 2-3 ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మూవీ అయితే ఇట్స్ జస్ట్ పార్ ఫిలిం. స్టోరీ పరంగా అయినా ప్రశాంత్ నీల్ డ్రామా అని ఫోకస్ చేశారు కానీ, బట్ ఆ డ్రామా పాయింట్, స్టోరీ అనేది ఈస్ ద వీకెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీ అయినా, ఆ కాన్సార్ సెట్స్ అయినా కానీ, డిఓపి అయినా, ఆర్ట్ డైరెక్షన్ అయినా కానీ చాలా ఫెంటాస్టిక్ గా తీశారు. వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్, ఏమవుతుందో ఇంకా చూడాలి. బట్ ఎట్ ది సేమ్ టైం ఆ పీక్ ఇంట్రెస్ట్ వచ్చి సెకండ్ పార్ట్ ని స్టోరీ కోసమే వెళ్తారా అని చెప్తే కనుక ఐ డోంట్ థింక్ సో. బట్ ఓవరాల్ గా ఫ్యాన్స్ కి, నార్మల్ ఆడియన్స్ కి మనం మంచి ఇలా హై ఎలివేటెడ్ మూవీలో చూస్తాం కాబట్టి ఆ పరంగా అయితే మూవీ వర్కౌట్ అయిందని చెప్పచ్చు కమర్షియల్ గా. శృతి హాసన్ కి క్యారెక్టర్ ఏం లేదు. ఒక
స్టోరీని మొత్తం ఇంట్రడ్యూస్ చేయడానికి దాన్ని వాడుకున్నారు. స్టోరీ పరంగా తనది ఏం లేదు కానీ షీఈస్ ద ఇంపార్టెంట్ లింక్ టు ఇంట్రడ్యూస్ ఎవ్రీ వన్. సో శృతి హాసన్కి పెద్ద ఫోకస్ లేదు కాబట్టి ఎనీవే షీఈస్ గుడ్. తన యాక్టింగ్ కూడా బాగుంది. జగపతి బాబు పెద్ద యాక్టర్స్కి ఎక్కువ ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రభాస్కి పృథ్వీరాజ్ మధ్య. ఇన్ఫ్యాక్ట్ అందరికీ స్క్రీన్ మినిట్స్ అనేది కొద్దిగానే ఇచ్చారు. ఒక్కళ్ళే డామినేట్ చేసేలా అయితే కూడా ఇవ్వలేదు.